శాసనమండలి ఎన్నికల కోడ్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించవద్దు అని అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ సూచించారు. చలోతుని కార్యక్రమానికి అనుమతి లేదని, అక్కడికి వెళ్లే ఎవరూ ప్రయత్నించవద్దు అని కోరారు. ఇప్పటి వరకు ఎవరిని హౌస్ అరెస్ట్ చేయలేదని, అసత్య ప్రచారం నమ్మవద్దు అని పేర్కొన్నారు. స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతున్న సందర్భంగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించవద్దు అని కోరారు. తుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నాయకులకు నోటీసులు ఇచ్చి ఇక్కడికి వెళ్లొద్దు అని సూచించడం జరిగిందన్నారు. పోలీసులు ఎవరిని ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయలేదని, ఈ విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని తెలిపారు. అటువంటి అసత్య ప్రచారం చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది అని, జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులకు సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దృష్ట్యా జిల్లాల వ్యాప్తంగా, అలాగే మన జిల్లా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. దాన్ని బట్టి అందరూ కూడా ఈ కోడ్ ఎలక్షన్ రూల్స్ను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని మా రిక్వెస్ట్. అలాగే కాకినాడ జిల్లా తునిలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ దృష్ట్యా, వైస్ చైర్మన్ ఎలక్షన్ దృష్ట్యా జరుగుతున్న కార్యక్రమాలకి మన దగ్గర నుంచి వెళ్ళి అక్కడ ఏదన్నా ప్రజాశాంతికి విఘాతం కలిగించకూడదని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఎటువంటి మీటింగ్లు కానీ, ఏదైనా ఊరేగింపులు కానీ, ఏదైనా సరే ఎలక్షన్ పరిధికి లోబడి చేసుకోవాల్సిందే తప్ప ఎవరికారు ఇండివిజువల్గా నిర్ణయాలు తీసుకుని చేసుకోవడానికి లేదు. కాబట్టి అవన్నీ కూడా పాటించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం కొంతమందిని గృహ నిర్బంధం చేశారని, లేదా ఇంకెతరత్ర చేశారని చెప్పి బయట రూమర్స్ జరుగుతున్నాయి. సారీ, మరి అటువంటిది ఏమీ జరగలేదు. ఎవరిని రాజమండ్రి ఈస్ట్ గోదావరి పోలీస్ గృహ నిర్బంధం చేయలేదు. 1, 2 వాళ్ళు ఎవరైతే కొంచెం ఈ ఇష్యూస్ వెళ్తారని, తుని వెళ్తారని లేక తెలిసిందో వాళ్ళకి నోటీసెస్ సర్వ్ చేసి శాంతి భద్రతలకి పోలీసులకు సహకరించాలని చెప్పి, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వాళ్ళకి తెలియపరచడం జరిగింది. ఏదైనా అటువంటి విషయాల్లో కొంచెం హేస్టీగా వెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.